నమస్కారం అండి, మీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? సంవత్సరం అయింది కదండి పెట్టి జగన్ అలాగే ఆవిర్భావ సభ పెట్టడం వల్ల అందరికీ గుర్తింపు అవుతుందండి. ఆయన ఇక్కడే ఉన్నాడని అనిపిస్తుందండి. ఎలా జరిగింది సభ? అయితే ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అన్ని విధాలు అన్ని కోణాల నుంచి అందరూ వచ్చారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందించారండి. బాగా పలకరించడం అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే చేశారండి. కార్యకర్తలు చాలా మంది బాగా చేశారండి. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే అండి, ఇప్పుడు ఆయన వచ్చి 9 నెలలు అయిందంటే, ఒక సంవత్సరం అయితే కానీ ఎవరో ఏం చెప్పలేరండి. 9 నెలల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చాలా టైం పడుతుందండి. కాబట్టి పిఠాపురం రోడ్లు మటుకు బాగున్నాయి. పిఠాపురం అంతా బాగా చేశారండి. అంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే పర్లేదు అంటారు? అంతకుముందు ప్రభుత్వం 54 అండి. అంతకుముందు ప్రభుత్వం అయితే అంటే సమస్యలు తీసుకునేవారు కానీ పరిష్కారం చేసేవారు కదా. కొన్ని కాకపోతే కొన్నైనా చేస్తున్నారండి. నెక్స్ట్ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంటారండి పవన్ కళ్యాణ్? అది అప్పుడే చెప్పలేమండి. ఆయన ప్రస్తుతం 21 సీట్కి కదండి పరిమితం. తర్వాత మళ్ళీ సార్ వచ్చి ఆయన అన్ని సీట్లో పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. మరి కూటమి కలిసి ఉంటుందో లేదో 5 సంవత్సరాల దాకా ఎవరో ఏం చెప్పలేరండి. మరి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏముందండి, సినిమా అనుభవం ఉంది. దాంతో ఆయన మంచి నాయకుడు అండి. ఎందుకంటే నిస్వార్థంగా చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చి ఆయన ఏ తప్పుడు పని చేసినట్టు ఎక్కడా కనిపించలేదండి. మరి థ్యాంక్స్.